మామూలు రోజే ఆఫీస్కి రాడు మా మామ. ఇక ఇయ్యాల హోలీ పండుగ సందు పెట్టుకొని వస్తాడా? ఖచ్చితంగా డుమ్మా కొడతాడు. ఇంతకు ఏం చేస్తున్నాడో ఈయన? హోలీ రంగ రంగవాలి అమ్మ రంగు 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 హోలీ ఆడాలి అమ్మది హోలీ. ఇవాళ మా దోస్తులు సిరిసిగానికి నర్సిగానికి ఐలిగానికి మల్లిగానికి గుడ్లు కొట్టబోతున్నాం. ఇంట్లో లెక్కించి గుంజుకొచ్చి రంగు ఇలా హోలీ ఆడాలి, ధూమ్ ధామ్ చేయాలి, మా బామ్మర్దికి వృద్ధాలే. ఓ గంగులు మామ, ఆఫీస్కు రాకుండా రంగులు పట్టుకొని తిరుగుతున్నావా? ధూమ్ ధామ్ చెయ్యాలి. హోలీ పండుగ అంటే ఎట్లుండాలి? ఇంకా ఆఫీస్కి పోయి వార్తలు చదువుతావు. నేను రాను ఆఫీస్కి. మొత్తం అందరినీ సుక్క సుక్క చేస్తా, బుగ్గ కాలం చేస్తా. ఎట్లా చూడు గుడ్లు కొట్టి మొత్తం ఆగమాగం చేస్తావు. హోలీ రంగ రంగవాలి ఏ మామ, నీకు పిచ్చిగిళ్ళు ఏమన్నా లేచిందా? మనీ లేక బిచ్చపోలే కొడతా అన్నావు. ఏమైంది మామ? ఏమో హోలీ మస్తు మంది ఆడుతున్నారంటివి కదా, ఒక్కలు ఆడతలేరు. ఆఫీస్కు రా చక్కగా. ఆగో ఇవాళ హోలీ పండగ కదా, రోడ్డు మీద ఒక్కలు కానొస్తలేదు హోలీ ఆడేటోళ్ళు. గదే కూడా నాకు అర్థమైతే లేదు. నేను చిన్నప్పటి సంది హోలీ అమ్మతోడు మస్తు ఎంజాయ్గా ఆడేటోండి, మస్తు సంబరపడేటోళ్ళం. దోస్తులందరం కలిసి బాగా ఆడుకునేటోళ్ళం, దీమ్ దామ్ దునికేటోళ్ళం. తర్వాత హోలీ మొత్తం అయిపోయాక మంచిగా అందరం కలిసి ఒక షెర్లకు పోయి దూకి ఈత కూడా కొట్టుకొని చేపలను కూడా పట్టుకొచ్చుకునేటోళ్ళం. ఇలా ఏందో ఏం అర్థమైతే లేదు కదా. వీళ్ళు ఉన్నారు చూద్దాం మాకు. ఇంట్లో మా దోస్తుగాడు ఉంటాడు, నర్సిగాడు. నర్సిగా అరే రారా హోలీ ఆడుకుందాం. ఎవరి ఇంటికాడికి నేను వచ్చినా కదా, నేనే రారా. నీకు దండం పెడితే ఒక్కసారి రారా, మొత్తం అంతా రుద్దుతా. దిగరాదురా ఫస్ట్ అయితే, దిగరా నాయన, నీకు దండం పెడితే. దిగురా కాక దిగురా, ఒక్కసారి రారా. గింతే రంగు రావారా. అమ్మ చిన్ననాటి దోస్తున్నావు కదరా అమ్మతో. అదే కష్టపడి జీతం పైసలు అన్నీ హోలీకి పెట్టుకున్నారా రంగులకే. అమ్మతోడు నువ్వు రుద్దుకోకుండా నాకన్నా వచ్చి రుద్దిపోరా. హోలీ మంచిగా ఆడదామని రంగులు కూడా తెచ్చిన కదరా, నేనే కొనుక్కొచ్చిన కదా పైసలతోని. రారా అదరా అమ్మ దండం పెడితే. నేను రుద్దాను రా, నువ్వే రుద్దిపోరా నాకు. ఈ అడ్డమైన దోతుగాలని ఎవరు నమ్మవద్దు. బచ్పన్కి నుంచి తిరిగింది కదా వాళ్ళతో హోలీ ఆడుకుందామంటే ఎవడు వస్తలేడు. ఇంకోసారి వీళ్ళతో తాగొద్దు తిరగొద్దు. ఎవడు పైసలు అడిగి నా రూపాయి కూడా ఇయ్యను చూడు, రీఛార్జ్ కూడా ఇయ్యను. అరే సంతుగా హోలీ ఆడదాం రారా. అదరా మట్టిని ఏం ఆడుతున్నావు? దారా ఆదరా, నీకు దండం పెడితే రారా ఆదరా, ఒక్కసారి రారా. ఓ మామ, ఆ పిల్లగాడు ఆడనంటే గంట సతాయిస్తున్నావేంది? ఇగో కొంచెమే పోతారా, కొంచెమే. ఇట్లా ఒక్కసారి ఇట్లా సంతుగా. రే నా మాటిని రా సంతుగా, ఒక్కసారి ఇట్లా రా. నువ్వే చూస్తున్నావు కదా నేను పొద్దుటి సంది ఎంతమందిని బతిలాడుతున్నా. ఆఖరికి ఆ సంటి పొల్ల కానీ కూడా అరే నువ్వన్నా ఆడరా నాయన అంటే వాడు ఉరకబట్టే. ఏం చేయమంటావు కూడలా, జీతం పైసలు పోసుకున్నా కూడలా ఉత్తగా మట్టిలో పోసినట్టు అయింది కలర్లు. అన్న 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 ఒక్కసారి జర్రా హోలీ హోలీ అన్న హోలీ హోలీ. అప్పుడంటే ఆడిండ్రు, ఇప్పుడెవరు ఆడతారు మామ? అరే ఆడకపోతే ఎట్లా కూడలా, మన పండుగ మనమే కాపాడుకోకపోతే ఎట్లా? చూస్తున్నావా రోడ్లన్నీ ఎట్లున్నాయో. అరే హోలీ పండుగ అంటే ఎట్లా ఒక పండగ. హోలీ పండుగ ఈ తమ్ముడు చూడు, తమ్ముడు చూడు ఇట్లా. తమ్ముడు హోలీ హోలీ ఆడినావా నువ్వు? ఒక్కసారి హోలీ ఆడు తమ్ముడు, నీకు దండం పెడితే. ఇగో గిది కూడలా సంగతి. ఎవరు చూడు క్లాసుకు పోతా డ్యూటీకి పోతా, అమ్మ తోడు పోతాముడు. ఇక పోతాముడు హోలీ పండుగ మీకు ఎవరు కొద్దు పో. ఇక నువ్వు రోడ్డు మీద ఎవరు హోలీ ఆడినరు ఎవరు ఆడలేరని చూసే ఉద్దారకం చేస్తానవా? అరే లేకపోతే ఏంది కూడలా, హోలీ పండుగ అంటే ఇదివరకు రోజుల్లో లెక్కుండే. ఇంట్లోకెంచి ఎవడన్నా జొర్రినంటే వాడిని బయటికి తీసుకురానిక మస్తు కన్నమ్మ బాధలు పడుతుండే. వెనకాలకెంచోడు పక్క పంటోడు ఇంటికి మొత్తం ఒక గ్యాంగు లెక్కనే పార కాసి వాడిని దొరకబట్టి బయటికి గుంజుకొచ్చి రంగులేసి మొత్తం వాడిని ఆగమాగం చేసి గుడ్లు కొట్టి పెడుతుండే. ఆ సౌండ్ ఇప్పుడు ఏమన్నా రంగులు ఆడుతున్నారా కూడలా? ఎవరు మొక్కలు చూడు అసలు హోలీ పండుగ ముఖమే కనబడతలేదు, ఒక్కరు కూడా రంగు పెట్టుకోలేదు. అరే నీ కోరుకుంటే సరిపోతుందా? అందరికి ఉండొద్దు ఆడుకోవాలని. ఏం చేయమంటావు కూడలా, హోలీ పండుగ ఆడతారని చెప్పి పొద్దుగాల్సింది పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నా. నాకు రుద్దేటోళ్ళు లేడు, ఎవడు రుద్దించుకోడు. అవలాగాని లెక్క నేనే ఉన్న పైసలు అన్ని కొనుక్కొని బుక్కగాన్ని అవుతున్నా.
ఒక టీవీ చూస్తాడు, బయట ఓలీ ఆడాడు. ఓటీటీలు చూస్తాడు, ఓలీ ఆడాడు. ఆయనకి ఐపీఎల్ ఇచ్చాం, క్రికెట్లో ఎన్ని సిక్స్లు కొట్టాలి, ఎవడు ఎంత ఆడాలనో చెప్తాడు. ఓలీ ఎవరితో ఆడాలనో ఆయనకి క్లారిటీ లేదు. ఇంట్లో ఆడళ్ళు సీరియళ్ళు చూస్తారు, ఓలీ ఆడరు. మన పండగలు మన సాంప్రదాయాలు ఇట్లా సర్వనాశనం అవుతున్నాయి. అరే మన పండగలను మనమే కాపాడుకోకపోతే పక్క దేశం వాడు వచ్చి మన పండగలను కాపాడుతాడా? నీకు చూపెడతాడు, పాప బుజ్జి జర్ర ఓలీ ఆడుకున్నాను, ఒక్కటే కొంచెం ఓలీ రుద్దుతా. హ్యాపీ ఓలీ. ఏ నడు మామ, ఏడ పని లేకుండా ఉన్నావు నువ్వు. ఎవరు వచ్చేటట్లు ఏరుకోవడాలా? కనీసం నువ్వన్నా రారాదు, జర్రసేపు ఓలీ ఆడుకుని పోతూ రంగులు వెయిట్ అవుతాయి. పోనీ నేను నీకు పోయాను, నువ్వన్నా నాకు వద్దురా. నీకొద్దు అండంరా బాబు, వార్తలు ఎవరు చదువుతారు, నువ్వు చదువుతావా? అరే ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ కావద్దని ఎవరు అంటారు. కానీ ఉన్న పండగలను కూడా గిట్లా మర్చిపోతే ఎట్లా చెప్పు? ఈ అన్నకు చూడు మొఖాన ఓలే లేదు, చూడొక్కసారి. అన్న అమ్మతోటి ఏమనుకోకు, నువ్వు ఓలీ ఆడలేదు, ఓలీ ఆడతా, బొట్టు పెడతానే. హ్యాపీ ఓలీ అన్న. ఎందుకన్నా రోగపోని చూసినట్టు దూరం నువ్వు ఓలే కదన్నా. ఓలీ ఎందుకన్నా? మన పండగ ఓలీ ఆడకుంటే అరే దూరం నాకేం రోగం లేదన్నా, ఓలీ ఆడన్నా కొంచెమే అన్నా, రంగు పూసుకో అన్నా. అవును అమ్మా, నువ్వు చెప్పిన మాట వాజిబ్ ముచ్చట్నే, ఏ మాట కామాటే. చిన్ననాటి జ్ఞాపకాలే బాగుండే, ఇప్పుడు మనుషులందరూ మారిపోయినరు. సరే పోకూడలా, ఇక ఎవడు ఓలీ ఆడడం నాకు అర్థమైపోయింది. రంగులు కొనుక్కొచ్చిన అంతా వేస్ట్ అయిపోతుంది. రేపు ఉగాది కన్నా ముగ్గుల కన్నా వనుకొస్తుంది, గట్లనన్నా వాడుకుంటా.